ఏంటి అలా చూస్తున్నావు? ఓ, మా పెళ్లికి నీకు ఆహ్వానం అందలేదు కదా? నువ్వేమో పెళ్లికి రాలేవు, అందుకే నేనే పెళ్లి కూతురై నీ ముందుకొచ్చాను. గగన్ తారా సూపర్ జోడి. విన్నావా? ఇక్కడ అందరూ ఒక్కటే మాట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. అరే, ఏమైంది? ఓ, మండుతున్నట్టుంది కదా? మండుతుంది ఎందుకంటే నువ్వు ప్రేమించిన మనిషి నీ ఎక్స్ హస్బెండ్ ఇప్పుడు నా కోసం పెళ్లి కొడుకులా రెడీ అయ్యాడు. తారా ప్లీజ్. ప్లీజా? నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేసిన రోజు నాకు బాగా గుర్తుంది. గగన్ నిన్ను ప్రేమించడు అన్నావు. ఇప్పుడు చూడు, అదే గగన్ నా మెడలో తాళి కట్టబోతున్నాడు. నువ్వు ఓడిపోయావు భూమి, నేను గెలిచాను. ప్రేమలో గెలుపోటములు ఉండవు తారా. ఉంటాయి. ప్రేమించిన వాడితో పెళ్లి జరిగితే గెలుపు, నీలా ఒంటరిగా మిగిలిపోతే ఓటమి. నువ్విప్పుడు ఎక్కడున్నా మా పెళ్లి గురించి ఊహించుకుంటూ లోపల కుళ్ళుకుని ఏడవాలి. నేను పెళ్లి కూతురై గగన్ గారి పక్కన కూర్చుంటే నీ గుండె పగలాలి. అప్పుడు తెలుస్తుంది ఈ తారా అంటే ఏంటో. సరే, టైం అయిపోతుంది. నా పెళ్లి ఎలా జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. జస్ట్ ఇమాజిన్. బావా, ప్రేమించిన మనిషిని మర్చిపోవడం ఎంత కష్టమో నన్ను వదిలి వెళ్ళిన నీకంటే నిన్ను ఇంకా ప్రేమిస్తున్నా నాకే బాగా తెలుస్తుంది. తను గెలిచిందని తార చెప్తుంది, కానీ నా మనసు ఇంకా నువ్వు నా వాడివే అని నమ్ముతుంది.